నమస్తే. మనం ఇప్పుడు ధూల్పేటలో ఉన్నాం. ధూల్పేటలో కూడా వినాయక చవితి వాతావరణం అయితే మొదలైంది. ప్రతి ఒక్క స్టేట్ కూడా ఇక్కడ నుంచి వెళ్తే వినాయకులు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వినాయకుని కూడా బాలాపూర్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద వినాయకులు అందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోతారు అనమాట. మన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం అసలు వినాయకులు ఎట్లా తయారైతున్నాయి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే 2025 మోడల్ అంటే కొత్త మోడల్ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మోడల్ వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క సంవత్సరంలో కూడా. అయితే 2025 ఒక మోడల్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడున్న మనం చూస్తున్నట్లయితే 2025 మోడల్ వెడల్పు 18 అడుగులు ఉంటుంది, హైట్ మాత్రం 15 ఫీట్స్ ఉంటుంది అనమాట. దానిపైన కూడా ఉజ్జని మహంకాళి కిరీటం అనేది కూడా వస్తుంటది. దాని గురించి కూడా మనం దాని యొక్క విశిష్టత కావచ్చు, అసలు ఎట్లా తయారు చేస్తున్నారు, ఎంతమంది వర్కర్లు ఉన్నారు, దాని గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ షాప్ ఓనర్ అనే వాళ్ళు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. ఇప్పుడు మన హైదరాబాద్ లో ధూల్పేటలో వినాయకులు అంటే ఖచ్చితంగా చెప్పుకునేది ధూల్పేట అనే చెప్తారు. ధూల్పేటలో కూడా ఎన్నో వినాయకులు అనేవి తయారైతుంటాయి. బాలాపూర్ కావచ్చు, ప్రతి ఒక్క వినాయకులు కూడా తయారైతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ధూల్పేట మీద చాలా మంది కళాకారులు ఉంటుంది. అది మనకు లేకుండా అన్ని కళాకారు నగరి అంటుంది ధూల్పేటలో. అది మనం లక్ష్మీనారాయణ కళాకారు, అది బాలాపూర్, ఇంకా చాలా మంది 35 విగ్రహం ఉంటుంది. వేరే వేరే సిటీలో, వేరే స్టేట్ లో, వేరే డిస్ట్రిక్ట్ లో అన్ని దగ్గర పోతున్నావు. దీని మీద ఒకటి బాలాపూర్ కూడా ఉన్నాయి. ఓకే. అది ఈసీఎల్ సోమశేఖర్ అన్న ఉంటుంది, ఇంకా బిహెచ్ఎల్ ఉన్నాయి, ఇంకా అంబర్పేట ఉన్నాయి, ఇంకా ఎర్రగడ్డ, అది చాలా మంది ఉంటుంది. అది మండప వాళ్ళు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లే ఎన్ని స్టేట్లకు మీరు పంపిస్తారు? ఇక్కడ వినాయకులు తయారు చేస్తుంటారు కదా, ఎన్ని స్టేట్లకు పంపిస్తారు? हमारे आजू बाजू जितने भी पड़ोसी राज्य है, जैसा तमिलनाडु है, कर्नाटक है, महाराष्ट्र है, अभी हमारा गणपति क्या है गुजरात तक भी जाता, अभी अपना उड़ीसा है, ये जितने भी आजू बाजू अपने नेबर स्टेट है, वहाँ सभी जगह हमारे विग्रह जाते हैं. वहाँ के जितने भी गणेश भक्त है वो आके हमारे पास से वो विग्रह लेके जाते हैं. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా ఉందా? అంటే పోయిన సంవత్సరం అమ్ముడు పోకుండా ఉన్నాయి కూడా ఉంటాయి కదా, మళ్ళీ ఇప్పుడు రీమోడలింగ్ చేసి అమ్ముతారా? అట్లా మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేస్తారా? సాల్ కు సాల్ నయా మోడల్ బనానా हमारे को. ప్రతి సంవత్సరం ఒక కొత్త మోడల్ తయారు చేస్తున్నారు. అది లేటెస్ట్ మోడల్. ఓకే. ప్రతి సంవత్సరంకి ఒక లేటెస్ట్ మోడల్ తయారు చేస్తారు. అంటే సంవత్సరానికి ఎన్ని తయారు చేస్తారు మీరు? అంటే ఈ సంవత్సరం ఈ వినాయకులు ఎన్ని పోవాలంటే ఎన్ని తయారు చేస్తారు? అదే ఆల్మోస్ట్ 45-50 విగ్రహాలు తయారు చేస్తున్నాం. అంటే ఫుల్ గా అమ్ముడు పోతాయి. అది పెద్దది, చిన్న ఉంటుంది, అది కూడా 50 అట్లానే మొత్తం కలిసి 150 అంతే విగ్రహం తయారు చేస్తున్నాం. 150. అంటే ప్రతి ఒక్కరు కూడా ముందే బుక్ చేసుకుంటారా? ప్రతి వాళ్ళే ముందు బుక్ చేసినావు. కొంచెం ఉంటే చాలా దూరంతో వస్తున్న వాళ్ళే ఇమీడియట్ వస్తే బండి కూడా తీసుకొచ్చినావు ఇక్కడనే. అది వస్తే అప్పుడే తీసుకోపోతున్నాం. ఓకే. అంటే ఇక్కడ దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి మీరు ఫేమస్ ప్లేసెస్ పంపిస్తారు? ఫేమస్ ప్లేస్ అంటే అవి జైసా బిహెచ్ఎల్ है, सोमशेखर अन्ना है, अभी अंबरपेट है, अभी थोड़ा लंगर हाउस है, शास्त्री रोड करीमनगर है, कुमारा गली है, निजामाबाद, बेंगलुरु को जाते हैं, तमिलनाडु का है ना, उड़ीसा के लिए भी जाते हैं. छोटे बड़े मूर्तियां सब मिला लेके. ఎంతమంది వర్కర్లు పనిచేస్తారు మీ దగ్గర? అంటే ఎంతమంది ఇది చేయడానికి సంవత్సరానికి ఎంతమంది అని పెట్టుకోవచ్చు? అవి డిపార్ట్మెంట్స్ ఉంటుంది. కాస్టింగ్ డిపార్ట్మెంట్ అంటే 30 వర్కర్స్ పని చేస్తున్నావు. ఇంకా ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో అది 15 మెంబర్స్ అది పని చేస్తున్నావు. ఇంకా పేపర్ కొట్టేసినావు. అది దీనికి షైనింగ్ కోసం షైన్ పేపర్ వాళ్ళకి అది 10-12 మెంబర్స్ చేసినాం. మొత్తం కలిసి 50 మెంబర్స్ పని చేస్తున్నాం. ఎన్ని నెలలు పని చేయాలి? ఇట్లా ఎన్ని నెలలు పని చేస్తారు? అది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తుంది. అది కాస్టింగ్ వాళ్ళ తర్వాత ఫినిషింగ్ వాళ్ళ తర్వాత పేపర్ వాళ్ళ తర్వాత కలరింగ్ అనే ఒక స్టెప్ కూడా నడుస్తుంది అది పని. అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ ముందే స్టార్ట్ చేస్తారు? ఇది ముందు అది 8 మంత్స్ ముందే 8 మంత్స్ 9 మంత్స్ ముందు తయారు చేస్తాం. ఓకే. ఇవన్నీ బ్లింక్ ఐస్ అనే బ్లింక్ అవుతున్నాయి అంటే అన్నిటికీ అట్లనేనా? అన్నిటికీ చేసినావు ఐస్ బ్లింకింగ్. ఇంకా కొత్త చేసిన ఈ సంవత్సరం ఐస్ బ్లింకింగ్. ఇంకొకటి మహాకాల్, ఉజ్జయిన్ మహాకాల్ ఉంటుంది. ఉజ్జయిన్ మహాకాల్ అనే కిరీటం వస్తుంది. దీనికి ఇది త్రినేత్రకు కూడా అది మూమెంట్ చేస్తున్నాం. ఓకే. ప్రతి ఒక్క వినాయకుడు కూడా ఐస్ బ్లింక్ అయితే ప్రతి ఒక్కడికి చిన్నది పెద్దది అందరికి పెడుతుంది. ఎప్పటికల్లా ఫినిష్ అయిపోతుంది 2025 మోడల్? ఇప్పుడు ఇంకా ఒక
మంత్ పడుతుంది, ఇంకా 1 month పడుతుంది. 1 month పడుతుంది. ఇంకా ఓకే. అది ఫినిషింగ్ నడుస్తుంది, కలరింగ్ కొట్టడానికి ఒక మంత్ ఉంటుంది. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాయుడుపేట అన్న. నాయుడుపేట. అంటే ఎప్పటి నుంచి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు మీరు? మేము లాస్ట్ టైం వచ్చాము, కాకపోతే అప్పుడు అవైలబిలిటీ లేదు. ఈ టైం ఇస్తామనేసి మాకు లాస్ట్ టైం కమిట్మెంట్ ఇచ్చాడు నారాయణ సింగ్ కళాకార్ వాళ్ళు. సో ఈ టైం బుకింగ్ చేసుకోవడానికి ముందుగా కాల్ చేసి రమ్మన్నారు. ఇప్పుడు మేము ఇవి వెనక ఉండే వినాయకుడిని బుక్ చేసుకోవడానికి వచ్చాం. ఫుల్ డిమాండా? ఫుల్ డిమాండ్ అన్న. ఆల్రెడీ ఇప్పుడే అడుగుతుంటే అన్ని స్టాక్ అవుట్ అంటున్నాడు. ఓకే. ఎట్లా మరి వీటికి స్పెషాలిటీ అన్ని కూడా మీకు ముందే చెప్తారా? మనం తీసుకునే దానికి వచ్చేసి ఐ మూమెంట్ ఉంటుంది. ఓవరాల్ 25 feet వస్తుంది. ఉజ్జయిని మహాకాల్ బ్యాక్గ్రౌండ్. సో మనం ముందుగా ఆర్డర్ ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ మన కోసం స్పెషల్ గా రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. మనకు మీరు ఏది చెప్తే అదే చేస్తారా లేకపోతే? మనం ఏది ఆర్డర్ ఇచ్చామో అదే చేస్తారు. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే ఇయర్ మాకు ఇట్లా ఉజ్జయిని మహాకాల్ బ్యాక్గ్రౌండ్ కావాలని ఆర్డర్ ఇచ్చేసి వెళ్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఎన్ని ఫీట్లు తీసుకుంటున్నారు? బొమ్మ వరకు 15 feet, ఉజ్జయిని మహాకాల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక 8 feet వరకు వస్తుంది. ఓకే. ఓవరాల్ 25 feet. ఓకే. మరి గల్లీలో పడుతుందా అంత పెద్ద వినాయకుడు పెడుతున్నారు? మేము ఒక సింగిల్ రోడ్ మొత్తము మా ఊరి కమిటీ మొత్తం సపోర్ట్ తో బ్లాక్ చేసుకొని 9 days పండగ ఆరవాటంతో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంతమంది ఉంటారు మీ కమిటీ మెంబర్స్? మా కమిటీ అంటే మాది ఒక ప్రైమ్ ఏరియా అన్నమాట. మొత్తం ఓవరాల్ అన్ని బిజినెస్ పీపుల్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటారు. మా కమిటీ ఒక 100 people వరకు ఉంటారు. మెయిన్ ఒక 20 members లీడర్స్ ఉంటారు. ఓకే. అంటే మొత్తం మనీ అంతా స్ప్లిట్ చేసుకొని అందరు స్ప్లిట్ చేసుకొని. ఓకే. ఎట్లా మరి ఆ 9 రోజులు ఎట్లా జరుపుకుంటారు మీరు? ఫస్ట్ డే ఆగమన్ ఉంటది, ప్రతిరోజు అన్నదానం ఉంటది. ఓకే. పొద్దున ఈవినింగ్ పూజ చేస్తాము. లాస్ట్ డే నిమజ్జనం ప్రోగ్రామ్ మాత్రం డీజే మరియు మిగతా వాటిని యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ గ్రాండ్ గా ఉంటుంది. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. లేదు, ఈ సంవత్సరం మేము సెట్టింగ్ చెన్నై నుంచి పిలిపించి ఒక సినిమా సెట్ అయిపోయేద్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు లేనిది మా ఊరు వాళ్ళకి కొత్తగా ఆగమన్ అనేది ప్లాన్ చేస్తున్నాం ఈ ఇయర్. ఓకే. మనతో ఈసారి వినాయక చవితి మంది ధూమ్ధామ్ చేద్దాం అనుకుంటున్నాం. ధూమ్ధామ్. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే బ్రదర్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు వినాయకులు చూడడానికి వచ్చారు. ఎట్లా బుకింగ్? చూడనీకే మంచిగా ఉంటే నచ్చితే బుకింగ్. ఎట్లా మరి ఇప్పుడు సార్ ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడనే ముంగట మన దీన్ని ఆపోజిట్ ఇట్లానే ఉంటది. అంటే మాది ఇంత పెద్దది ఏముండదు, కొంచెం మాది రేకుల షెడ్ ఉంటది, దాని సైజ్ దగ్గర. ఎన్ని ఫీట్లు? 12. ఎట్లా చేద్దాం అనుకున్నారు మరి ఈ సంవత్సరం వినాయక చవితి? లాస్ట్ ఇయర్ లాగానే ఎప్పుడు గ్రాండ్ చేస్తాం మా సైడ్ సికింద్రాబాద్. అలానే సేమ్. ఎన్ని ఫీట్లు పెట్టారు పోయిన సంవత్సరం? 12. మరి ఈ సంవత్సరం సేమ్ అదే ఫీట్, 10 to 12. 10 to 12. ఎట్లా మరి ఇక్కడ అన్ని పెద్దవి ఉంటాయా చిన్న? ఎట్లా మీరు ఎట్లా కొందాం అనుకున్నారు? ఏం స్పెషాలిటీతో కొందాం అనుకున్నారు? అంటే ఇది బాలాపూర్ ఫేమస్ ఇక్కడ. ఇప్పుడు ఇదే అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది బాలాపూర్ కి. అలా ఈసారి ఎలా చూద్దామని వచ్చినాం. ఓకే. అంటే ఇప్పుడు ముందే బుక్ చేసుకున్నారా? ఇప్పుడు బుక్ చేసుకుంటాం. ఇంకొక 10-15 days లో బుక్ అయిపోయింది. మనం ఇప్పుడు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా చేస్తున్నారు. మనం ఇప్పుడు తయారు చేసే వ్యక్తి ఉన్నాడు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కార్. జై శ్రీ గణేష్, జై శ్రీరాम. ఎట్లా మరి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ పంపిస్తారు? ఎట్లా తయారు చేస్తారు? पूरा साउथ में जाता ना, अपने करीमनगर, कामारेड्डी, निर्मल, बोधन, पूरा साउथ में जाता. तमिलनाडु, बैंगलोर, कर्नाटक, महाराष्ट्र सब जाता. अलग अलग पेस में जाता है? हाँ, पूरे हमारे पास 30-35 जने काम करते हैं. 35 जने. ये राजा सिंह का गणेश विग्रह, राजा सिंह का रामनवमी का जुलूस रहता. रामनवमी के पूरे विग्रह रहता ना, पूरे यहीं तैयार होते. राजा सिंह के रामनवमी जुलूस निकलता तो यहीं निकलता, यहीं से निकलता अपने यहाँ से आकाशपुरी हनुमान मंदिर से पूरे विग्रह अपन. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తేడా ఏంది? गणपति लास्ट टाइम में ये समुद्र मंथन का था. ओके. अब के महाराजा बैठक है. ओके. प्लस के ऊपर महाकाल का क्रीटम है. महाकाल उज्जैन महाकाल के क्रीटम है. ओके. क्रीटम स्टाइल महाकाल वहाँ लगाएंगे ऊपर.
హైయెస్ట్ మీ దాంట్లో ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఫీట్ फीट है 15 फीट है ये ट्रांसपोर्ट के लिए 15 फीट रहता प्लस 7 फीट एडिशनल रहता वो फाइबर का रहता मंडप में ले आके लगाना 25 तो feet 22 फीट होता 22 ఫీట్ ఓకే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.